ఒక్కటి కూడా 2478 రూపాయలు కట్టాను నేను. ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో చూడలేదు నేను. ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలా, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలా, అసలు ఏం చేంజ్ చేశారు? సర్వీస్ రానప్పుడు రాదని చెప్పండి, మేమన్నా చేసుకుంటాం, అంతేగాని ఇలా బండ్లతో ఆడుకోకండి. డబ్బులు ఫ్రీకి ఇచ్చినట్టుంది నాకు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం గైస్. విజయవాడ 284 కిలోమీటర్స్, 12:40 చూపిస్తుంది. చూద్దాం 11 లోపు వెళ్ళగలం. 11 లోపు వెళ్ళాం కానీ 12 లోపు వెళ్ళగలమా లేదా, 12కి వెళ్తామా లేదా. ఈ సిటీ దాటితే చాలు, ఇంకెక్కువ వద్దు. సిటీ దాటామనుకో సరిపోయిద్ది. యాక్చువల్ నేను యూజ్ చేసేది మ్యాపిల్స్ యాప్ అనమాట నా పాత ఆండ్రాయిడ్లో. సో దీంట్లో బైక్ మోడ్ పెట్టా. ఐ డోంట్ నో గూగుల్ మ్యాప్స్ ఇలా చూపించదు కానీ ఇది మాత్రం సూపర్ చూపిస్తుందిలే. గల్లీ నుండి తీసుకొస్తుంది. అట్ ది లాస్ట్ ఎక్కడికి వెళ్తానో తెలీదు కానీ ఏదేదో గల్లీలోకి చూపించింది. వెళ్తున్నా. హైదరాబాద్కి వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అయితే తెలీదు. బండి మాత్రం ఇప్పుడు స్మూత్గా ఉంది. ఫస్ట్ సర్వీసింగ్కి ఇప్పటికీ నాకు చెప్తా, బజాజ్ వాళ్ళ గురించి మాట్లాడతా ఈ వీడియోలో లేటర్ పార్ట్లో. అసలు ఎంత మోసం చేశారు, అసలు ఏం చేశారు, డబ్బులు తినేశారు, బండితో ఆడుకుంటున్నారు చెప్తా ఈ వీడియోలో. నెక్స్ట్ అదే వెయిట్ చేయండి, బజాజ్ వాళ్ళ గురించి కూడా చెప్తా. అసలు ముందు ఈ సిటీ దాటితే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. సిటీలో ఉంటే మళ్ళీ ఏదో చెప్పడం, మళ్ళీ ట్రాఫిక్, అదొక గోల. బైక్ సరే, సిటీ క్రాస్ అయ్యాక కెమెరా ఆన్ చేసి బజాజ్ వాళ్ళ గురించి మాట్లాడదాం. ఏం చేశారు, నేను ఎందుకు నా బండికి ఫస్ట్ సర్వీస్ చేసిన 950 కిలోమీటర్స్కే నేను నా ఇంజిన్ ఆయిల్ మార్చాల్సి వచ్చిందో ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఫస్ట్ సర్వీస్ వచ్చేసరికి 653 కిలోమీటర్స్కి చేయించా. ఆ తర్వాత మళ్ళీ 1500 కిలోమీటర్స్కి మళ్ళీ చేంజ్ చేయించా. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ తర్వాత నేను వీడియో పెట్టా, నా ఎక్స్పీరియన్స్ వీడియో పెట్టిన తర్వాత ఒక బ్రో మెసేజ్ చేశాడు, శశాంక్ బ్రో అని చెప్పి, డామినర్ లవర్ అనమాట. సో ఆ బ్రో మెసేజ్ చేసి తర్వాత ఆ బ్రోతో మాట్లాడితే బ్రో ఏం చెప్పాడంటే, బజాజ్ది అంత ఆయిల్ మంచిది కాదు మన పర్ఫార్మెన్స్ బండ్లకి, వాళ్ళు ప్రో లూప్ యూస్ చేస్తారు, సో అంత మంచిది కాదు, మనం మారు చేద్దాం అన్నట్టు చెప్పాడు. సరే బ్రో అని చెప్పి ఏ ఆయిల్ సజెస్ట్ చేస్తావంటే లిక్విమోలి అని చెప్పాడు. లిక్విమోలి అని చెప్పి ఓకే ఫైన్, ఎంత అయితే ఒకటి 1400 రేంజ్లోనే ఉంటుంది అని చెప్పాడు. సరే ఇంకా బ్రో చెప్పిన తర్వాత అమెజాన్లో ఆర్డర్ వచ్చాం. అయితే సరే అని చెప్పి ఇంజిన్ ఆయిల్ మార్పిద్దామని చెప్పి తీసాం. ఇంజిన్ ఆయిల్ తీస్తే ఎంత బ్లాక్ వచ్చిందంటే, అంటే నా ఫస్ట్ సర్వీస్ చేయించింది 650 కిలోమీటర్స్కి, ఆ తర్వాత 950 కిలోమీటర్స్ అంటే 650 + 950 సంథింగ్ 1400-1500 కిలోమీటర్స్కి ఏమైంది, ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. నాకు అర్థం కాల, నాకు మైండ్ పోయింది ఒక సెకండ్. ఏంటి ఇది 950 కిలోమీటర్స్కే ఆయిల్ బ్లాక్ అయిపోయిందా అనుకున్నా నేను. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు అసలు ఇంజిన్ ఆయిల్ సరిగ్గా మార్చారా లేదా అని చెప్పి. మళ్ళీ ఆయిల్ ఫిల్టర్ తీసాం సేమ్. ఆ తర్వాత మనకి డామినర్కి ఫిల్టర్స్ ఉంటాయి, అవి కూడా తీసాం. అవి సేమ్ ఉన్నాయి. మొత్తం మెటల్ పార్టికల్స్ వచ్చేసి, ఈ డస్ట్ వచ్చేసి, రాళ్ళు, డెబ్రీ మొత్తం గలీజ్ ఉంది. సరిగ్గా క్లీన్ చేయాల. ఎందుకంటే నేను 950 కిలోమీటర్ ఇన్ సిటీ తోలా, అంతే, అంత బ్లాక్ అవ్వదు. నేను కూడా చాలా పద్ధతిగానే తోలా, ర్యాష్ డ్రైవింగ్ చేయాల, డ్రైవ్ చేయాల, బాగానే తోలా. అయినా సరే ఇంతే వచ్చిందంటే నాకు మైండ్ పోయింది యాక్చువల్గా చెప్పాలంటే. ఆయిల్ ఫిల్టర్ మార్చేసాం, బ్రేక్ ఫ్లూయిడ్ చేంజ్ చేస్తా అన్నారు.
అది కూడా చేయాల, బ్రేక్ ఫ్లూయిడ్ కూడా చేంజ్ చేయాల, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాల, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాల. అసలు ఏం చేంజ్ చేశారు? ఒక్కటి కూడా సరిగ్గా చేంజ్ చేయాల. ఒక్కటి కూడా 2478 రూపాయలు కట్టాను నేను. ఒక్కటి కూడా చేంజ్ చేయలేదు నాకు తెలిసి. అది ఒకవేళ చేంజ్ చేశారనుకోండి, చేంజ్ చేస్తే ఏది అంత లో క్వాలిటీ ఆయిల్ యూజ్ చేసేది ఇలాంటి బండుల్లో? హైవేలోకి వెళ్తాం, వందల కిలోమీటర్లు కవర్ చేస్తాం, ఇలాంటివి అది యూజ్ చేసేవి. సారీ గైస్, కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నా, బట్ ఈ క్వాలిటీనా ఇదా చేంజ్ చేసేది? దిస్ ఈజ్ వాట్ వి డిజర్వ్. నాకు అర్థం కావట్లేదు అసలు ఈ బండి ఏంటి. బజాజ్లో ఇది ఫ్లాగ్షిప్ బండి, ఓకే, దీనిపైన ఇంకేం లేదు, ఇదే టాప్, ఇంకా హైయెస్ట్ ఇదే. దీంతో కూడా మీరు అలా చేస్తే ఇంకెందుకు మీకు ఫ్లాగ్షిప్ బండ్లు? సర్వీస్ రానప్పుడు రాదని చెప్పండి, మేమన్నా చేసుకుంటాం, అంతేగాని ఇలా బండ్లతో ఆడుకోకండి. డబ్బులు ఫ్రీకి ఇచ్చినట్టుంది నాకు ఇప్పుడు ఈ బండి. ఇప్పుడు నాకంటే లక్కీగా అప్పుడు తెలుసు కాబట్టి అయ్యింది. తెలియని వాళ్ళ సంగతి ఏంటి మరి? బండి నాలెడ్జ్ లేని వాళ్ళు ఇలా నా చేసేది. సెకండ్ సర్వీస్ మళ్ళీ ఇప్పుడు ఉంది 4500 కిలోమీటర్స్. ఆ ఆయిల్తో అసలు ఎలా చేద్దామండి 4000 కిలోమీటర్స్ నేను? అసలు ఎలా కుదిరిద్ది? మంచి ఇంజిన్ ఉండిద్దా పోయిద్దా? కొంచెం అన్నా మరి ఇంత ఇర్రెస్పాన్సిబుల్, ఇంత రెక్లెస్నెస్సా? ఏదో హీట్ ఆఫ్ ది మూమెంట్లో నేను చెప్పట్లేదు, నా హీట్ మొత్తం ఆలోచించాను. ఆలోచించిన తర్వాతే నేను చెప్తున్నాను, ఊరికైతే ఏం చెప్పట్లేదు. ఒకవేళ చేంజ్ చేశారు అనుకోండి, 950 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ అలా బ్లాక్ అయిపోయిందా? అంత బ్లాక్ అయిపోయిందా? సరే అలానే అయింది అనుకోండి, హౌ కెన్ దే ఎక్స్పెక్ట్ లాంగ్ టూరింగ్ మిషన్స్కి అంత చీప్ క్వాలిటీ ఆయిల్ వాడితే ఎలా? ఓకే, హౌ? లిటరల్ ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ మొత్తం ఎయిర్ ఫిల్టర్ మార్చిన తర్వాత ఇప్పుడు బండి స్మూత్నెస్ అనిపించింది నాకు. ఫస్ట్ సర్వీస్కే నాకు డౌట్ వచ్చింది, ఏంటి అసలు ఏం చేంజెస్ లేవు అని చెప్పి. అప్పటికే ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు పెట్టారు, వాళ్ళు సరిగ్గా సర్వీస్ చేయరు బ్రో అది ఇది అని చెప్పి. వాషింగ్ కూడా సరిగ్గా చేయలేదు, అలానే ఇచ్చేశారు. ఇంకెందుకు అబ్బా నాకు అర్థం కాదు. ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో చూడలేదు నేను. ఇలా చేస్తారా? ఒకవేళ నాకు తెలియపోతే, ఫర్ సపోజ్ నేను ఇలానే డ్రైవ్ చేస్తే ఇండియన్ షెడ్కి వెళ్ళేదిగా ఇంకా నాకు. ఇండియన్ షెడ్కి వెళ్ళిపోయింది ఇంకా నాకు, ఇంకేముంది? కాదు, నేను రాంగ్ అయితే మీరే చెప్పండి. మీకు వీడియోలు, ఫోటోలు మొత్తం అన్ని ప్రూఫ్లు పెడతాను నేను మీకు. యూపీది జడ్జ్. నేను చెప్పే దాంట్లో న్యాయం ఉందా లేదా, లేదా ఆమె అయింది రాంగ్ ప్లేస్. బండి నాకు ఇష్టం అబ్బా, బండి చాలా బాగుంటుంది. దీనికోసమే బండి కొన్నాను. ఇప్పుడు నేనే మార్చుకునేదైతే ఇంకెందుకు సర్వీస్ సెంటర్లు? ఆ బ్రో ఉన్నాడు కాబట్టి నేను చాలా బతికిపోయా. దగ్గరుండి బ్రో నాకు చెప్పాడు, ఇలా చెయ్యాలి అని చెప్పి. మీకు కూడా మీ బండిని నీట్గా చేసుకుందాం అనుకుంటున్నారు, వీటిని స్పీడ్ కానివ్వండి, కేటీఎంస్, బజాజ్, బ్రో చేస్తాడు, నీట్గా చేయిస్తాడు. హైసీసీ బండ్లన్నీ బ్రో దగ్గర టూల్ కిట్స్ ఉన్నాయి, మీరు స్టాక్ తెచ్చుకోండి. దాంట్లో హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి, ఐ బెట్ యూ ఫ్రాక్షన్ ఆఫ్ ది ప్రైస్కి మీకు నీట్గా చేయిస్తాడు, మీ కళ్ళ ముందే చేసిస్తాడు. బ్రో ఐడి మెన్షన్ చేస్తా, హైదరాబాద్లో ఉంటాడు. మీరు ఒకటే ట్రిప్కి వస్తే, మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే హైలీ సజెస్టివ్ దట్ పక్క నుండి బ్రో చూపిస్తాడు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. బ్రేక్ ప్యాడ్స్ని చూశాను, ఇంజన్ ఫ్లూయిడ్ చూశాను, ఆయిల్ ఫిల్టరు, ట్యాంక్ ఎలా రిమూవ్ చేయాలి, ఎయిర్ ఫిల్టరు, అవన్నీ చూశాను. సో నాకు ఐ క్యాన్ కాన్ఫిడెంట్లీ ఇంకో నెక్స్ట్ టైం కాకపోయినా ఆ తర్వాతే నేను చేసుకోగలను. ఇంత నల్లగా ఉండిద్ది ఆయిల్. అసలు 950 కిలోమీటర్స్కే ఇలా ఉంటే ఇంకా ఈ ఆయిల్ ఎందుకు? 1300 పెట్టి కొన్న ఆయిల్, లిక్విడ్ మోలింగ్ 1400, దానికి ఇంక పెద్ద తేడా ఉంది. ఇంకా నాకు ఇంకా అదే తీసుకుంటా కదా. ఇప్పుడు నువ్వు అంత ప్రైస్ ఇస్తున్నావంటే
మినిమం క్వాలిటీ కదా అది. నేను ఎక్స్ట్రాడినరీ అంతంత ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. బేర్ మినిమం నెక్స్ట్ సర్వీస్ దాకా వచ్చేలా లేదా ఆయిల్ అలా ఉంది ఆయిల్. విజయవాడ రీచ్ అయ్యాక మళ్ళీ రికార్డింగ్ ఆన్ చేస్తా. అప్పుడు దాకా లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ మై డ్రైవింగ్. ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ ఏదో ఒకటి బాగేస్తా. డైరెక్ట్ హైదరాబాద్ అవుట్స్కట్స్ కట్ చేసి విజయవాడ అవుట్స్కట్స్కి వచ్చాను. ఫస్ట్ సోలో రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మేబీ అక్కడ ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఏమో కానీ నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ సోలో రైడ్ ఎక్స్పీరియన్స్. ఫుల్ ట్యాంక్ పట్టింది నాకు. హైదరాబాద్ టు విజయవాడ ఆన్ ఏ ఫుల్ ట్యాంక్ ఫర్ డామినర్ అంటే ఎంత అంటే 737 రూపీస్. అంటే ఆల్మోస్ట్ 7 లీటర్స్ కాదే కానీ 6.8 లీటర్స్ ఎంతో పట్టింది. 700 పట్టింది. చూడాలి ఆ బిల్ చూసి చెప్తా. 700 అయితే పట్టింది. 780 సంథింగ్. 780 అంటే 7 లీటర్స్ పట్టింది. గుర్తొచ్చేది 7 లీటర్స్ అయితే పట్టింది. ఎక్కడ హైదరాబాద్ అవుట్స్కట్ సిటీ నేను లెక్కేయట్లేదు. హైదరాబాద్ అవుట్స్కట్ నుండి విజయవాడ అవుట్స్కట్ వరకు నాకు అంత పడింది. ఆ బ్రోకి అయితే సలహా చెప్తా. నేనైతే చాలా కష్టపడ్డాడు నా బండికి. బ్రో ఐడి కావాలంటే చెప్పండి, మెన్షన్ చేపిస్తా. బ్రో ఐడి ఇస్తా. మీ బండికి ఏ వర్క్స్ కావాలన్నా బ్రోనే చేసి పెడతాడు. దగ్గరుండి చేస్తాడు. ఆ డామినర్కి నైట్ 12:30 అయినా 1 అయినా నేను అక్కడే ఉన్నా. అక్కడ నుండి ఆ బ్రో బండి తీసుకెళ్ళి ఉండి మళ్ళీ నెగిటే వచ్చి తీసుకున్నా. బ్రో ఫ్రీలాన్సర్ టైప్ చేస్తాడు. సో వచ్చిన వాళ్ళే సపోర్ట్ చేయడం తప్పలేదనిపించింది. సో బ్రోకి చాలా నాలెడ్జ్ ఉంది. నాకు చాలా డౌట్స్ క్లియర్ చేశాడు. సో ఐ రికమెండ్ టు మీకు ఒకవేళ మీరు సర్వీస్ సెంటర్ అయినా ఇచ్చుకోండి, నేనేం కాదన్ను. నాకు జరిగింది మీకు జరగవచ్చు, జరగకపోవచ్చు. మీకు ఒకవేళ సర్వీస్ సెంటర్లో తెలిసినోడు ఉన్నా ఆర్ మీరు పక్క నుండి చేయించుకోవాలంటే చేయించుకోండి. బజాజ్ ఇంజన్ ఆయిల్ తప్ప వేరే ఇంజన్ ఆయిల్ వాడితే మీకు ఎండ్ లైఫ్. కానీ నాకు మాత్రం ఇది చాలా ఇంజన్ ఆయిల్ వేసిన తర్వాత నాకైతే డిఫరెన్స్ ఉంది. అంత దూరం తోలే కదా. సో వెళ్ళేటప్పుడు నేను మంచిగానే వెళ్ళా. సో ఐ కెన్ టెల్ ది డిఫరెన్స్ అనమాట. వెళ్ళడానికి రావడానికి వచ్చినప్పుడు డిఫరెన్స్ కంప్లీట్లీ క్యారెక్టర్ చేంజ్ అయిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు నాకు సర్వీసింగ్ అయినట్టు అనిపించింది. జెన్యూన్ సర్వీసింగ్ ఇప్పుడు అయిందనిపించింది. మరి వాళ్ళు చేసింది ఏంటో కానీ నా పిచ్చి కాకపోతే. సో బజాజ్ గురించి ర్యాంట్ ఎక్కువైపోయింది. చూద్దాం. నిజంగా నాకైతే చాలా ఫ్రస్ట్రేటెడ్గా అనిపించింది. నమ్మించినప్పుడు ఇలా చేయడం తప్పు కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఓకే, hope you have a great day. Bye.